ఈ రోజు మనం కొరియన్ కనకరాజ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా చాలా రకాలుగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన సినిమా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ చాలా క్రేజీగా ఉంది. కొరియన్ కనకరాజు అసలు కొరియాకి కనకరాజుకి సంబంధం ఏంటి అన్న దాని దగ్గర నుంచి ఒక క్యూరియాసిటీ మొదలైంది. టీజర్, ట్రైలర్ ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. దాంతోపాటు తమన్ మించిన ఒక పాట సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సినిమా ప్రచారాన్ని చాలా బాగా చేసుకున్నారు. సత్య కానివ్వండి, వరుణ్ తేజ్ కానివ్వండి, నితిన్, సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ కలిసి చేసిన ఆ ప్రోమోస్ కానివ్వండి, లేదంటే నిహారికతో చేసిన ఇంటర్వ్యూ కానివ్వండి, ఇవన్నీ ఈ సినిమా మీద ఒక మంచి బజ్ రావడానికి ప్రత్యేకమైన కారణాలుగా నిలిచాయి. అంతేకాదు చాలా కాలంగా వరుణ్ తేజ్ ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదివరకు సినిమాలకు రాని ఒక బజ్ గాని, ఒక క్రేజ్ గాని ఈ సినిమాకి వచ్చాయి. సో టోటల్ గా మరి సినిమా ఎలా ఉంది, ఎవరికి నచ్చుతుంది అనే విషయాలు తెలుసుకుంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అయ్యే స్టఫ్ అయితే ఈ కథలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లస్ గురించి మాట్లాడుకుంటే వరుణ్ తేజ్ రెండు రకాలైన గెటప్లతో ఆకట్టుకుంటాడు. వరుణ్ తేజ్ కటౌట్కి సరైన క్యారెక్టర్ పడలేదని చెప్పేసి ఫ్యాన్స్ చాలా కాలంగా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఖచ్చితంగా నచ్చుతాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఆ లుంగీ కట్టుకుని ఒక చాలా మాసీగా ఉండే వరుణ్ తేజ్, తర్వాత కట్ చేస్తే కొరియాలో ఒక గ్యాంగ్స్టర్ లాగా స్టైలిష్ లుక్ లో కనిపించే వరుణ్ తేజ్, ఈ రెండింటి మధ్య చాలా వేరియేషన్స్ ఉన్నాయి. దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకొక కీలకమైన ప్లస్ పాయింట్ ఏంటంటే సత్య కామెడీ టైమింగ్ అయితే ఈ సినిమాని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళింది. సత్య క్యారెక్టర్ ఒకటి బాగా రాసుకుంటే మిగతావన్నీ ఎలా ఉన్నా పర్లేదు అని దర్శకులు అనుకుంటున్న ఈ తరుణంలో ఈ సినిమా కూడా కరెక్ట్ గా అలాంటి కొలతలతోనే వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అంతా ఎక్కడైనా డల్ మూమెంట్ ఉంటే సత్య అక్కడ రేజ్ అయ్యి దాన్ని హ్యాండిల్ చేసే విధానం, తర్వాత తన పంచెలతో తన చిన్నపాటి కామెడీ టైమింగ్ తో అసలు డైలాగులు ఏమైనా లేకపోయినా సరే తన మేనరిజమ్స్ తో తన బాడీ లాంగ్వేజ్ తో ఖచ్చితంగా ఒక మంచి ఫన్ అయితే థియేటర్ లో క్రియేట్ చేయగలరు. చిన్న చిన్న మూమెంట్స్, బాలకృష్ణని ఇమిటేట్ చేసే డైలాగ్ కానివ్వండి, ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేసిన డైలాగ్ కానివ్వండి, అలాంటి చోట అసలు ఒక స్క్రిప్ట్ లో అలాంటి డైలాగులు రాసారో లేదో మనకు తెలియదు, కానీ సెట్ లో తను ఇంప్రవైజ్ చేసాడేమో అనిపించేలాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. సత్య ఒక రకంగా ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. దాంతోపాటు ఏదో ఒక కాన్సెప్ట్ లో ఒక కొత్తదనం ఉంది. ఇప్పటివరకు మనం దయ్యాల కథలు చాలా చూసాం, హారర్ సినిమాలు చాలా చూసాం. కాకపోతే ఈ ఆత్మ కొరియన్ నుంచి వచ్చింది. అసలు కొరియన్ దయ్యం రాయలసీమలో ఏం చేస్తుంది, హీరోకి ఆ కొరియన్ ఆత్మకి ఉన్న సంబంధం ఏంటి, హీరో ఎందుకు కొరియా వెళ్లాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఆసక్తిని రేకెత్తించే విషయాలు. ముఖ్యంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి కొంత ప్లస్ అయింది. ముఖ్యంగా ఒక పాట అయితే బాగా వైరల్ అయింది. ఆ పాట జనాన్ని థియేటర్ తీసుకొచ్చేందుకు చాలా బాగా పనిచేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో సెకండ్ హాఫ్ లో ఓజీ ఇంపాక్ట్ చాలా కనిపిస్తుంది ఈ సినిమాలో. నిహారిక ఒక ఇంటర్వ్యూలో ఓజీలో వదిలేసిన ట్యూన్స్ అన్ని ఈ సినిమాకి వాడేదాన్ని చాలా సరదాగా అడిగి ఉండొచ్చు, కానీ నిజానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ రిపీట్ మోడ్ లో వినిపిస్తుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగా హిట్ కాబట్టి దాని గురించి ఎలాగా మాట్లాడుకున్నాం కాబట్టి కొరియన్ కనకరాజు కూడా అదే ప్లస్ అనుకోవచ్చు. ఇక నెగిటివ్ అంశాల విషయానికి వస్తే కథ కొంచెం ఎక్కడో ఒక చోట కొరియన్ నుంచి ఒక దయ్యం వచ్చింది, దాంతో హీరోయిన్ చేస్తాడన్న ఆ కాన్సెప్ట్ పరంగా కొత్తదై ఉండొచ్చు, కానీ దాని ట్రీట్మెంట్ పరంగా మాత్రం మేర్లపాక గాంధీ చాలా రొటీన్ గా, చాలా ఊహాజనితంగా, చాలా సాదాసీదాగా ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నాడేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఏదైతే మనం ట్రైలర్, టీజర్ చూసి ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాడు, కొరియా నుంచి ఒక దయ్యం వస్తుంది, దాన్ని హీరో హ్యాండిల్ చేయాలి, కొరియన్ దయ్యానికి హీరోకి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ మొదలవుతుందా అని చెప్పేసి ఆడియన్స్ వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ అసలైన ఆ కథలోకి చాలా చాలా లేట్ గా వెళ్ళాడు దర్శకుడు. ఈ మధ్యలో నడిపిన ఆ ఊరి సెటప్ కానివ్వండి, లవ్ ట్రాక్ కానివ్వండి, ఇవన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే మధ్య మధ్యలో సత్య చేసే కామెడీ, ముఖ్యంగా కుక్క ఎపిసోడ్ కానివ్వండి, లేదంటే శ్మశానంలో జరిగిన ఫన్ కానివ్వండి, ఈ రెండు ఫస్ట్ హాఫ్ ని నిలబెడతాయి. అసలు హీరో ఎందుకు కొరియా వెళ్లాల్సి వచ్చింది, కొరియాలో అసలు ఆ ఆత్మ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది ఇంటర్వెల్ బ్యాంక్ గా వాడుతున్నారు. సో సెకండ్ హాఫ్ కి ఎంతో కొంత ఒక ఉత్సాహం, సెకండ్ హాఫ్ ఏదో జరుగుతుంది అది చూద్దామన్న ఒక ఉత్సాహం అయితే ఆడియన్స్ కు ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మేర్లపాక గాంధీ పూర్తిగా పట్టు తప్పాడేమో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కథ ఎట్టిపోతుందో
అసలు ఎందుకు ఈ సినిమా చూడాలన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఉండాల్సిన బలమైన కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఈ సినిమాలో కనిపించలేదు. హీరో ఎందుకోసం ఫైట్ చేస్తున్నాడు, లేదంటే ఆత్మ తాలూకా ఆ లక్ష్యం ఏంటి అనేది ఏదో దర్శకుడు ఏదో చూచాయిగా రాసుకున్నా అది అంత పకడ్బందీగా కుదరలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా హీరోస్ బ్రదర్ కి సంబంధించిన ఒక ఎపిసోడ్ ని తీసుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ నాట్స్ వేసుకుంటూ వెళ్ళాడు. హీరోకి ఒక బ్రదర్ ఉన్నాడు, అతను ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు. అతనికి సంబంధించిన ఒక ఎపిసోడ్ అనేది సబ్ ట్రాక్ గా ఒక రన్ అవుతుంటుంది. చివరిలో దానికి సంబంధించిన కథ ఏదో లింక్ పెడతారన్న ఒక ముందే ఒక ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు. సో ఆ లింక్ కూడా సరిగ్గా కుదరలేదు. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ ఏదో వీడియో గేమ్ చేసిన ఫీలింగ్ లో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వదు. ఆ ఫైట్ గనక అంటే రెండు ఆత్మలు కొట్టుకోవడం అన్నది ఒక నిజానికి ఒక మంచి పాయింట్. కానీ దాన్ని విజువల్ గా సరిగా చేయలేకపోయారేమో, చూపించలేకపోయారేమో అనిపిస్తుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో మళ్ళీ సత్య ఈ సినిమాని భుజాన్ని వేసుకునే ప్రయత్నం చేశాడు. ఏదైతే ఆ మంత్రాలు చెప్పించే సీన్ ఉందో, ఏదైతే ఆ వీడియో కాల్ లో మాట్లాడుతూ వీడియో కాల్ స్ట్రక్ అయిపోవడం వల్ల సత్య పడే ఇబ్బంది తాలూకు ఏదైతే సీన్ ఉందో అది థియేటర్‌లో ఖచ్చితంగా అప్లాజ్ వస్తుంది. ఖచ్చితంగా థియేటర్ మళ్ళీ ఇంకోసారి గొల్లుమంటుంది. ఎటు చూసినా సరే ఫస్ట్ హాఫ్‌లో కూడా సత్య ఈ సినిమాని కాపాడాల్సొచ్చింది. సెకండ్ హాఫ్‌లో కూడా సత్య ఈ సినిమాని కాపాడాల్సొచ్చింది. సో, సత్య క్యారెక్టర్‌ని పక్కన పెట్టి చూస్తే 'కొరియన్ కంకరాజ్' అనేది ఏమాత్రం ఎంటర్‌టైన్ చేయదు. సత్య ఉన్నాడు కాబట్టి ఆ మాత్రమే ఈ సినిమా చూడగలుగుతున్నాం. సెకండ్ హాఫ్‌లో కొంచెం కాన్ఫ్లిక్ట్ ఏదైనా కొత్త కాన్ఫ్లిక్ట్ ఏదైనా రేజ్ చేసుకొని, ఆ కొరియా డ్రామా అన్నది ఇంట్రెస్టింగ్‌గా తీసుకొని వెళ్ళగలిగితే ఖచ్చితంగా 'కొరియన్ కనకరాజు' మంచి ప్లేస్‌లో ఉండేది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఒక మంచి వీకెండ్‌లో ఒక టైమ్ పాస్ కోసం ఒక సినిమా చేద్దాం అంటే ఎలాంటి అంచనాలు లేకుండా 'కొరియన్ కనకరాజు'కి వెళ్ళొచ్చు. వరుణ్ తేజ్ ఖచ్చితంగా నచ్చుతాడు. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ గాని, తన కటౌట్ గాని, తన మేనరిజమ్స్ కానీ 2 క్యారెక్టర్‌లో తను చూపించిన వేరియేషన్స్ కానీ చాలా చాలా బాగా కుదిరాయి. సత్య అయితే ఏమాత్రం కూడా డిసప్పాయింట్ కలిగించడు. మీరు రూ. 100 పెట్టి టికెట్ కొంటే రూ. 200 వినోదం సత్య క్యారెక్టర్ నుంచే పొందేయొచ్చు. కొన్ని కొన్ని క్లిప్స్ ఖచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. దాని గురించి మాట్లాడుకుంటారు. ఎప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటారు. ట్రోల్స్‌లో, మీమ్స్‌లో ఆ స్టఫ్ అనేది ఖచ్చితంగా వాడతారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో సెకండ్ పార్ట్‌కి కొంచెం లీడ్ అన్నది చూపించారు. సాధారణంగా ఈ మధ్య కాలంలో పార్ట్ 2కి లీడ్ క్లైమాక్స్‌లో ఇవ్వడం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. ఈ సినిమాలో కూడా పార్ట్ 2కి సంబంధించిన లీడ్ ఉంది. కాకపోతే ఆ లీడ్ సీన్‌లో వరుణ్ తేజ్ గెటప్ మాత్రం చాలా చాలా ఆసక్తికరంగా ఉంది. అలాంటి గెటప్‌లో వరుణ్‌ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ సినిమాలు చూస్తే బాగుంటుందన్న ఫీలింగ్ అయితే ఆ 5 నిమిషాల గ్లింప్స్ అయితే ఇచ్చింది. చూద్దాం మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రిజల్ట్ వస్తే ఖచ్చితంగా 12,00,00,000 థియేటర్ నుంచి వస్తే ఈ సినిమా గట్టెక్కేస్తుందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఈ మధ్య కాలంలో కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సరే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ చాలా వేరుగా ఉంటుంది. చూద్దాం. 'కొరియన్ కనకరాజు' ఖచ్చితంగా హిట్ అయితే గనక పార్ట్ 2కి ఒక లీడ్ అనేది మనం చూడబోతున్నాం. ఈ సినిమాలో పార్ట్ 2 లీడ్ ఉంది. 'కొరియన్ కనకరాజు' క్లైమాక్స్‌లో వరుణ్ తేజ్ కనిపించిన ఆ గెటప్ మరి భవిష్యత్తులో పూర్తి స్థాయి సినిమాగా 'మెర్లపాక గాంధీ' మలుస్తాడా లేదా అన్నది కొద్ది రోజులు చూస్తే మనకి అర్థమైపోతుంది. ఇది 'కొరియన్ కనకరాజు' మీద మా జెన్యూన్ రిపోర్ట్. సినిమా మీకెలా అనిపించింది? వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? సత్య కామెడీకి మీరిచ్చే రేటింగ్ ఎంత? ఇదంతా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.